అందరికీ నమస్తే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, మాకందరికి అవకాశం వస్తదని అన్ని పార్టీలలో చాలామంది ఆశావాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక 2028 29 మనకి 28 జరగాలి ఎలక్షను. రేవంత్ రెడ్డి ఏమో 29 దాకా నేనే ముఖ్యమంత్రిని, 29 ఎలక్షన్ జరుగుతాయి, అప్పుడు మొత్తం ఈ పునర్విభజన జరిగిపోతుంది గిసెంబ్లీ అని చెప్పి ఆశతో ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంటు ఢిల్లీలో జరుగుతున్న చర్చ ఇదంతా డిఫరెంట్గా ఉంది. 2034 కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఇప్పుడు సెన్సస్ చేయాలి, జనాభా లెక్కలు తీయాలి. ఈ జనాభా లెక్కలు తీసిన తర్వాత ఆ జనాభా లెక్కలను మళ్ళా అన్ని లెక్కలు చేసుకున్న తర్వాత అప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇది అన్ని పార్టీలలో ఉన్న యువ నాయకులు ముఖ్యంగా అంటే మేము పోటీ చేయాలి, మేము పోటీ చేస్తాం, నెక్స్ట్ ఈ కాన్స్టిట్యున్సీ విడిపోతుంది, ఆ కాన్స్టిట్యున్సీ 2 భాగాలు అవుతుంది, ఈ కాన్స్టిట్యున్సీ 3 భాగాలు అవుతుంది, నేను ఆ పక్క పోటీ చేస్తా అనుకుంటున్నాడు. వాళ్ళందరికీ షాకింగ్ న్యూసే నిజంగా. అన్ని విషయాలు చెప్తా క్లియర్గా. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేయండి. ఎందుకు ఇంత ఒత్తి చెప్తున్నానంటే ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళ బాధ పడలేకపోతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నిలబడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఏంది ఇదంతా ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. 2028 జూన్కు వచ్చే ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి. వచ్చే ఏప్రిల్ అంటే మనకు 2026 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. మనకంటే భారతదేశం ఇంకా అక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నార్త్, తర్వాత మన దక్షిణ భారతదేశం ఇంకా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. మొత్తం జూన్ 2028కి జనాభా లెక్కలు పూర్తవుతాయంట. మొన్ననే 11,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది ఈ జనగణన గురించి. 2028 జూన్, మనకి ఎలక్షన్ ఏమో 2028 డిసెంబర్ జరగాలి. ఓలా పార్లమెంట్ ఎలక్షన్ ఏమో 2029 ఏప్రిల్లో జరగాలి. అయితే 2028 జూన్లో జనాభా లెక్కలు పూర్తయితే పునర్విభజనకు సంవత్సరం పడుతుందంట, సంవత్సరంన్నర పడుతుందంట, సంవత్సరం మీద పడుతుందంట, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పడుతుందంట నియోజకవర్గాల పునర్విభజన. అంటే మనకు దగ్గర 2029 డిసెంబర్ 2029 డిసెంబర్కు జరుగుతాయి. 2029 డిసెంబర్కు మొత్తం పునర్విభజన పూర్తవుతుంది. అంటే మరి మన ఎలక్షన్ ఏమో 2028 డిసెంబర్ జరగాలి. అంటే సంవత్సరం పోస్ట్పోన్ చేస్తారా? దానికి పార్లమెంట్లో చట్టం చేస్తే పొడిగించవచ్చు, కానీ అది రాజకీయ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు సంవత్సరం పాటు ఇంకా గవర్నమెంట్ను కొనసాగించడం అనేది అంత ఈ ప్రజాస్వామ్య దేశంలో అంత ఈజీ కాదు. లేకపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన పెడితే అది బీజేపీకి మైనస్ అవుతుంది. కాబట్టి మన తెలంగాణ స్టేట్ కోసం వాళ్ళు అనవసరంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టి అదో ఎమర్జెన్సీ పాలన లాగా కనిపిస్తుంది రాష్ట్రపతి పాలన పెడితే. కాబట్టి అనవసరంగా దాన్నైతే అపవాదం అయితే మూట కట్టుకునే అవకాశం లేదు బీజేపీ. ఎందుకంటే వాళ్ళన్ని లెక్కలు మొత్తం వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనే దాన్ని పెట్టే లెక్కలు చేస్తారు. బీజేపీ ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి మాకేంటి, ఇది చేస్తే మనకు ఏమైనా లాభమా, 4 ఎంపీలు గెలుస్తారా, ఇది చేస్తే మనకు అధికారంలోకి ఎట్లా వస్తామనే దాని మీద బేసాయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రపతి పరిపాలన పెట్టి దేశమంతా వ్యతిరేకత మూట కట్టుకునే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ మనకి ఎప్పుడు 2028లో ఎలక్షన్ జరిగితే మళ్ళీ 2033లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది మనకు. అంటే ఈ లెక్క ప్రకారం మళ్ళీ జరిగితే 2033 ఎలక్షన్లో మనకు అసెంబ్లీ పునర్విభజన జరగాలి. లేదు అంటే ఇక 2034లో పార్లమెంటు పునర్విభజన జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ లెక్క ప్రకారం ఇంకా కాదు పోదు అంటే మనకు ఏమవుతుంది, అప్పుడు మొత్తం 2029 డిసెంబర్లో జరగాలి ఎలక్షన్. అప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ 2029 ఏప్రిల్ మేలే జరగాలి. దాన్ని ఒక 6 months పోస్ట్పోన్ చేయాలి. గవర్నమెంట్ ఏకంగా సంవత్సరం పోస్ట్పోన్ చేయాలి. ఇది ఒక తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి తెలంగాణలో ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఎన్నికలు ముగిసిపోతాయి. మన దగ్గర షెడ్యూల్ ప్రకారం అయితే ముగిసిపోతాయి. ఇక 2001లో తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయి, 84 రాజ్యాంగ సవరణల ఆ రోజున్న అసెంబ్లీ నియోజకవర్గాలు పరిధి ఫ్రీజ్ చేసినారు. మళ్ళీ 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగానే నియోజకవర్గం జరగాలని అందులో నిర్దేశించారు. యాక్చువల్గా మనకు తెలంగాణ విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి మన రాష్ట్ర విభజన చట్టంలో ఉంది, దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి చేసుకోండి. ఒకవేళ పార్లమెంట్ అనుకుంటే, బీజేపీ అనుకుంటే, మోడీ అనుకుంటే
ఎంతసేపు అంటే ఒక గంట సేపు పార్లమెంట్లో జరిగిపోతుంది. మనకు ఏపీకి ఇద్దరికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ సీట్లు పెరగవు కానీ అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లా వేయాలనుకుంటే బీజేపీ ఎప్పుడో వేసేస్తుండే, వాళ్ళు అట్లా ఎన్నిక కూడా సాహసిస్తలేరు. వాళ్ళకి ఏంటి ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాష్ట్రంలో బీజేపీ ఏమైనా వస్తుందా, అధికారంలోకి వస్తుందా బీజేపీ? వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? తక్కువ సీట్లు ఉంటేనే కొట్లాడడం ఈజీ, ఎక్కువ సీట్లు ఉంటే పీకులాడవుతుంది. కాబట్టి అది ఇప్పుడు అయ్యే అవకాశాలు కనిపిస్తలేవు. ఇక ఇట్లాంటి లెక్కలన్నీ ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ పెరిగితే 119 సీట్లు 153 కావాలి, 34 ఒక పార్లమెంటుకు 2 పెరగాలి. ఏపీలోనేమో 175 ఉన్నాయి, 225 పోతాయి, వాళ్ళకు 50 పెరుగుతాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జరుగుతలేదు. ఎందుకు ఇదంతా అంటే జనగణన అనేది చాలా లేటు, సుదీర్ఘ ప్రక్రియ. జనగణన అనేది మన రేవంత్ రెడ్డి చేసినట్టు నెల రోజుల్లో మొత్తం అయిపోయింది క్లోజ్ అని చేసేటట్టు ఉండదు. అది హిస్టారికల్. మనం 2011 జనగణన గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేసేది కూడా ఒక హిస్టారికల్గా నిలిచిపోతుంది. యాక్చువల్గా 2020లోనే చేయాల్సి ఉండే, 2020లో కనుక చేసి ఉంటే మనకు 2028లో ఖచ్చితంగా పునర్విభజన జరిగే అవకాశం ఉండే. కానీ మనకి కరోనా అవి వచ్చేసినాయి కదా, దాంతోన అది ఆగిపోయింది మొత్తం. తుది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే కేంద్ర క్యాబినెట్ ఏమని తుది కనీసం 2 ఏళ్ళు పడుతుందంట తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి. కనీసం 1.5 ఏళ్ల నుంచి 2 ఏళ్ళు తుది నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్ ఈయనకి 2 ఏళ్ళు పడుతుందంట. ఆ తర్వాత మళ్ళీ లెక్కలు క్యాలిక్యులేషన్స్ అదే టైం పడుతుంది. 2029 ఏప్రిల్ మే నెలలో జరిగే ఎన్నికలకు అంటే పార్లమెంటు ఎన్నికలకు కూడా అసాధ్యం అనే చర్చ జరుగుతుంది. ఇంకా మరి పార్లమెంట్కి అసాధ్యం అనుకున్నప్పుడు మన దగ్గర ముందస్తు ఒక 6 months ముందే ఎలక్షన్ జరుగుతుంది, అసెంబ్లీ ఎలక్షన్స్. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు. ఈ మొత్తం లెక్కలు చేస్తే 2033 మన దగ్గర 2033 అసెంబ్లీ ఎలక్షన్ జరగాలి, 2034 లోక్సభ ఎలక్షన్ జరగాలి. అప్పుడు ఈ పునర్విభజనలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో మహిళా బిల్లు కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. మహిళా బిల్లు ఇవన్నీ ఒకటేసారి జరుగుతాయి. మహిళల్లో కూడా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ఈసారి రిజర్వేషన్ వస్తుంది మహిళలకు 33%, మహిళలు ఎక్కువ మంది పోటీ చేస్తారు అనుకుంటున్నారు. బట్ అది కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక కాదు అని పనిగట్టుకొని చేస్తే తప్ప, తెలంగాణ కోసం పనిగట్టుకొని చేస్తే తప్ప ఎలక్షన్ పునర్విభజన జరిగిన తర్వాత జరిగే అవకాశం లేదు. లేకపోతే ఎప్పలాగనే జరుగుతుంది. ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలు, ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలకి నెక్స్ట్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఏమవుతుందంటే జనాలకు వచ్చేది లేదు, పోయేది లేదు, జనాలకి ఏం పోదు. కానీ ఆశావాళ్ళు ఉన్నారు కదా చాలామంది యూత్, మేము పోటీ చేస్తాం ఈసారి మాకు అవకాశం వస్తుందని, వాళ్ళకు లాస్ ఈసారి కూడా. నెక్స్ట్ టైం వరకు దేవుడు ఎరువు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.